ఈరోజు ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో అరౌండ్ 2022 నోటిఫికేషన్ వచ్చిన ఈ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కి సంబంధించి రిజల్ట్స్ ఓపెన్ చేసుకోవడం అనేది నిజంగా చాలా ఆనందంగా ఉంది. దీనికి సంబంధించి ఓవరాల్ గా 6,100 పోస్టులకి సంబంధించి ఆ రోజు నోటిఫికేషన్ జారీ అయింది. దానిలో సివిల్ పీసీస్ 3,580 అండ్ ఏపీఎస్పీ 2,520 మంది, 5,03,000 మెంబర్స్ అప్లికేషన్ పెట్టుకుంటే 4,59,182 మంది అపీర్ అయ్యారు. అందులో 95,208 క్వాలిఫై అయ్యారండి ప్రిలిమ్స్ కి. మన జనవరిలో ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత అరౌండ్ 95,208 లో 38,914 ఫిజికల్ టెస్ట్ లో క్వాలిఫై అయ్యారు. ఫైనల్ టెస్ట్ పెట్టేసరికి 33,921 క్వాలిఫై అయ్యారండి ఫైనల్ టెస్ట్ కూడా. అందులోని మనం ఈ రోజు 6,024 రిక్రూట్మెంట్ కి సంబంధించి రిజల్ట్ ఈ రోజు ఓపెన్ చేస్తున్నాం. ఈ రోజు మీ అందరికీ తెలుసు, పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే ఒక ప్రతిష్టాత్మకమైన డిపార్ట్మెంట్. ప్రజలకు సేవ చేసుకునే దానికి ఒక వేదికగా భావించే పరిస్థితి. చాలా మందికి పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేయడం అనేది కూడా చాలా ప్యాషనెట్ గా చేస్తారు. ఈ రోజు రిజల్ట్ కి వచ్చిన వీళ్ళందరికీ కూడా September 1st నుంచి ట్రైనింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. అరౌండ్ 9 months లో ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని వాళ్ళకి కూడా ప్లేస్మెంట్స్ అవడం జరుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ లో సిబ్బంది కొడుతుంది. దానికి ఈ 6,000 మెంబర్స్ మంచి పరిణామం కింద భావించాలి. ఇంకా రిమైనింగ్ వాటికి కూడా యాజ్ టీజ్ గా తొందరగా వేకెన్సీస్ ఫిల్ చేయడానికి మేము నోటిఫికేషన్స్ కూడా జారీ చేయడం జరుగుతుంది. రిజిస్టర్ నెంబర్ 443432 గండి నానాజీ 168 మార్క్స్ అవుట్ ఆఫ్ 200. అబ్బాయి ఫస్ట్ వచ్చిందని విశాఖపట్నం సిటీకి సంబంధించిన అబ్బాయి. 159 మార్క్స్ తో విజయనగరం నుంచి రమ్య మాధురి అమ్మాయి సెకండ్ లో ఉంది. మేరుగా చిత్రరావు 144.5 రాజమండ్రి నుంచి 53rd పొజిషన్ తీసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. కానిస్టేబుల్ పోస్ట్ కి సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఎన్డీఏ గవర్నమెంట్ తరపున, పోలీస్ డిపార్ట్మెంట్ తరపున అభినందనలు తెలియజేసుకుంటూ స్వాగతం పలుకుతున్నాం. వాళ్ళు ట్రైనింగ్ యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ చక్కగా ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఒక మంచి పోలీస్ లా ప్రజలకి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వెబ్సైట్ కూడా అండి, apslprb.ap.gov.in. ఈ వెబ్సైట్ నుంచి వాళ్ళ రిజల్ట్స్ కూడా తీసుకోవచ్చు.